వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల మార్కెట్ యార్డులో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు. టీడీపీ నాయకుడు గుంటుపల్లి హరిబాబు. భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగ వేడుకలు. నంద్యాల పెద్ద చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు. నంద్యాల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వక్ఫ్ సవరణ చట్టం 2025 కరపత్రికను విడుదల చేసిన బీజేపీ నాయకులు. JEE మెయిన్స్ 2025 ఫలితాలలో నంద్యాలలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు. అభినందించిన ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి. నంద్యాలలో రోడ్డుపైన పోలీసులను చూసి ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు. ప్రజానీకం ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల తెలుగు బాప్టిస్టు రక్షణాలయ సంఘం చర్చిలో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగ ప్రార్థనలు. రంగులతో సందడి చేసిన యువకులు. శ్రీశైలం మల్లన్నని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్. టంగుటూరులో రైతు పొలంలో నిలువ ఉన్న బొగాకు బెల్లు తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు. అగ్నికి దగ్ధం. 8 లక్షల ఆస్తి. నంద్యాల ఇంటర్ స్టేడియంలో విద్యార్థుల క్రీడలు నేర్పించిన క్రీడా కోచ్లు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు. బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డు కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, ఉర్దూ అకాడమీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ అసుసుద్దీన్ మరియు నూతన మార్కెట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, అభివృద్ధికి చిరునామా, అమరావతి రూపశిల్పి, అకుంఠిత దీక్షకు మారుపేరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మరియు ఉర్దూ అకాడమీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ అస్ముద్దీన్తో కలిసి నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన నంద్యాల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి నంద్యాల జిల్లా మంత్రులైన ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నియోజకవర్గాల ఎన్నికలు మరియు రైతులు, రైతు సంఘాల నాయకులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. క్రీస్తు ప్రభువు పునరుత్థానం చేసిన మహోన్నత రోజు ఈస్టర్ అని క్రైస్తవులు పునరుత్థాన శక్తితో ఆధ్యాత్మికంగా
పునీతులు కావాలని క్రైస్తవ మత పెద్దలు ఉద్బోధించారు. నంద్యాల హోలీ క్రాస్ వద్ద చర్చిలో ఆదివారం ఈస్టర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. చర్చిలలో మత పెద్దలు ప్రత్యేక ఈస్టర్ ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించారు. క్రీస్తు సందేశాన్ని భక్తులకు అందించారు. శుభ శుక్రవారం రోజున శిలువ శ్రమను, శిలువ మరణమును అనుభవించి 3వ దినము ఆదివారం పునరుత్థానము అయ్యారని చెప్పారు. ఆయన తన రక్తములతో పాపాలను కడిగి క్షమాగుణాన్ని అందించారని అన్నారు. క్రీస్తు ప్రభువు పట్ల విశ్వాసము కలిగిన వారికి ఆయన అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ప్రభువు చూపిన మార్గములో శాంతి, సహనం, పరస్పర సహకార గుణాలతో అన్ని వర్గాలు జీవించాలని సూచించారు. ఈస్టర్ పండుగ సందర్భంగా మన ఇండియాలో, మన భారతదేశము, మన ఆంధ్ర రాష్ట్రము, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ యొక్క పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకనగా మానవాళంతా గుడక పాపముతో నరకానికి పాత్రులుగా జీవిస్తున్నటువంటి ప్రజలందరినీ రక్షించడానికి ఒక పరిశుద్ధుడైనటువంటి వాడి రక్తము చిందించబడాలి కనుక మానవాళందరుడుగా పాపములోనే పుట్టి పాపములోనే జీవిస్తూ ఉన్నారు కనుక ఆ పరలోకపు తండ్రి తన ప్రియకుమారుడైన యేసు ప్రభుల వారిని ఈ లోకములో పరిశుద్ధుడుగా జన్మింపజేసి ఆ ప్రభు యేసు ప్రభుల వారు ఈ లోకములో జన్మించి మానవులందరికీ ఆ యొక్క దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి అందరు గుడుక మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరు గుడుక దేవుని రాజ్యములో ప్రవేశించాలనేటువంటి ఉద్దేశముతో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి మానవులందరి పాపముల నుంచి విడిపించడానికి ఆయన కల్వరిగిరిలో మానవులందరి పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని మనందరి పాపముల కొరకు మనం మరణం పొందవలసిన వారముగా ఉంటుండగా మన మరణాన్ని, మన శాపాన్ని, మన పాపాన్ని యేసు ప్రభుల వారు ఆయన మీద వేసుకొని ఆయన కల్వరిగిరిలో ఆ పాపమంతా గుడిక తుడిచివేసి ఆయన రక్తముతో కడిగి వేసి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి 3వ దినమున పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభుగా ప్రజలందరికీ నిత్య జీవాన్ని సంపాదించి ఇచ్చినాడు. కనుక యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా పాపముల కొరకు కల్వరిగిరిలో శిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారందరిని గుడక నిత్య రాజ్య వారసులుగా చేయడానికి యేసు ప్రభు అందరిని ప్రేమిస్తా ఉన్నాడు. యేసు ప్రభుల వారు అందరికీ ప్రభువు, ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి వచ్చేటువంటి లోకరక్షకుడు ఆయన. కేవలం ఒక మతం కోసమో లేదా ఒక ప్రజల కోసమో ఆయన లోకానికి రాలేదు, కానీ లోకములలో ప్రజలందరినీ ప్రేమించేటువంటి ప్రేమగల దేవుడు ఆయన. కనుక ఈ సత్యాన్ని అందరూ కూడా గమనించి ఈ లోకములో జీవించి ఉండగానే ప్రజలందరూ కూడా యేసు ప్రభును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి నరకము నుండి, పాతాళము నుండి తప్పించబడాలన్నటువంటిదే యేసు ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ మరణ పునరుద్ధాన శక్తి ద్వారా, అనగా యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆ పునరుద్ధానపు శక్తితో ప్రజలందరికీ బలాన్ని, శక్తినిచ్చి రక్షణనిచ్చి నిత్య రాజ్య వారసులుగా చేసి ఉన్నటువంటి ప్రేమగల దేవుడుగా ఉన్నాడు. కనుక దయచేసి ప్రజలందరూ కూడా ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని, ప్రజలందరూ కూడా నిత్య జీవాన్ని, మోక్ష రాజ్యాన్ని సంపాదించుకోవాలని యేసు ప్రభు యొక్క అభిష్టము, ఆయన చిత్తమైనది. కనుక ఈ సత్యాన్ని అందరూ గ్రహించి ఈ పునరుద్ధాన పండుగ దినమున యేసు ప్రభును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ యొక్క నిత్య రాజ్యములో ప్రవేశించే బిడలుగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరి కూడా వేడుకుంటూ ప్రార్థిస్తా ఉన్నాను. నంద్యాలలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య అతిథులైన గౌరవనీయులు సీనియర్ నాయకులు శ్రీ మేఢ మురళీధర్, శ్రీ కనిశెట్టి కృష్ణమూర్తి, వంకతార గోపాల కృష్ణమూర్తి మరియు ఈ కార్యక్రమానికి కో కన్వీనర్ నిమ్మకాయల సుధాకర్, చాందిని మరియు అనేక మంది పెద్దల సమక్షంలో వక్ఫ్ చట్టం 2025 కరపత్రికను విలేకరుల సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శ్రీ మేఢ మురళీధర్ మాట్లాడుతూ, దేశంలో దశాబ్దాలుగా పేద, బడుగు, బలహీన ముస్లింలు, ముస్లిం మహిళలు, వితంతు మహిళలు, ముస్లిం యువతకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికి వక్ఫ్ చట్టం 2025 ప్రధాని మోడీ తీసుకురావడం జరిగిందని వారు తెలియజేశారు. అదేవిధంగా శ్రీ కనిశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ, ముస్లింలు తదనంతరం తమ ఆస్తులను పేద ముస్లిం ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి కోసం అల్లాకు రాసి ఇచ్చే ఆస్తులను వక్ఫ్ అంటారని, అయితే ఈ ఆస్తుల నిర్వహణను చూసి
ముతవల్లిలు ఈ ఆస్తులను పర్యవేక్షించి తద్వారా వచ్చినటువంటి ఆదాయాలను పేద ముస్లిం ప్రజలకు అందించడంలో విఫలమవుతున్నారని, అందుకే బోర్డును పటిష్టపరిచే విధంగా మోడీ చట్ట సవరణ జరిగిందని వారు తెలియజేశారు. ఈరోజు భారతదేశం అంతటా కూడా ఏ విషయము కూడా తెలియనటువంటి వక్ఫ్ గురించి అనేక మంది యొక్క అభిప్రాయాలు తీసుకొని కొన్ని లక్షల మంది తమ అభిప్రాయాలను వక్ఫ్ సంబంధించి తెలియజేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము దీనికి అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత ఈ సవరణ అనేది చేయడం జరిగింది. అసలు వక్ఫ్లో ఉండేటువంటిది వక్ఫ్ ఆస్తులు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఇస్లామిక్గా దేవుడికి సమర్పించి అది పేద ప్రజలకు ఉపయోగపడాలని చెప్పని దాన్ని వాళ్ళు ఆ యొక్క వక్ఫ్ సమర్పిస్తున్నారు. ఒకసారి వక్ఫ్ సమర్పించిన తర్వాత వాళ్ళకి దాని మీద హక్కు ఉండదు. ఆ వక్ఫ్ యొక్క ఆస్తులు పేద ముస్లింలకు, అణగారిన వర్గాల వారికి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్లకు ఉపయోగించుకొని వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకొని రావడం కోసం సదభిప్రాయంతో ఏర్పాటు చేయబడినటువంటిది వక్ఫ్. అయితే క్రమేణా భారతదేశంలో ప్రభుత్వాలు అనేక సవరణలు చేసింది. దాని మూలంగా ఆ యొక్క మూలం ఏదైతే అది పక్కకి వెళ్ళిపోయింది. చివరికి ఏ విధంగా దారైంది? 2013లో సవరణ చేసినప్పుడు హిందువులు కూడా దానం ఇవ్వవచ్చు, హిందువులు కూడా దానికి చేయవచ్చు అని చెప్పడమే చేస్తున్నారు. అంతటితో పర్వాలేదు. దాని తర్వాత జరుగుతున్నది, ఎవరి ఆస్తి అయినా దాదాపు పురాతన కాలం నుంచి వక్ఫ్ బోర్డు లేని కాలం నుంచి ఉన్నటువంటి ఆస్తులు కూడా అక్కడ ఇది వక్ఫ్ స్థలము అంటే అయిపోయింది. దాన్ని మనము అప్పీల్ చేయడానికి లేనటువంటిది ఆ చట్టంలో వాళ్ళు సవరణ చేసి ఉన్నారు. దానివల్ల అనేక మంది ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ వక్ఫ్ బోర్డు ఆక్రమణలో గురై బాధపడుతున్నారు. అది చివరికి ఎలాగా మారిపోయిందంటే మన నూతన పార్లమెంటు కూడా వక్ఫ్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఇది బడా నాయకులు వాళ్ళంతా కూడా ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే సామాన్య ప్రజలకు తెలియదు. ఈ బడా నాయకులు వాళ్ళ గొప్పిట్లో ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడికి వెళ్ళిపోతాయో అని చెప్పనని ఈ సవరణలకు వ్యతిరేకిస్తున్నారు. అంతకు మించి దీంట్లో ప్రతి ఒక్క ముస్లిమ్స్కు ఉపయోగపడుతుంది ఈ సవరణ చట్టం వలన. ఏదైతే మూలం ఉందో పేద ప్రజలకు ఉపయోగపడాలని దాన్ని అమలు పరిచే విధంగా ఈరోజు దాంట్లో సవరణలు చేస్తున్నారు తప్ప వ్యతిరేకత ఏది లేదు. పేద ముస్లిం ప్రజలకు ఉపయోగకరం ఉంటుంది. ఇది 100% నిజము. మీరు నిదానంగా చదివి అర్థం చేసుకోండి. మీ నాయకులు చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోండి. దానికోసమే వాస్తవాలు తెలియజేయడం కోసం ఈరోజు ఒక కరపత్రికను విడుదల చేస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. నాకు తెలిసిన మేరకు ఈ యొక్క వక్ఫ్ గురించి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ పెద్దలు అందరూ కూడా నిమ్మకాయల సుధాకర్ గాని, మెడా మురళీధర్ గారు, కసెట్టి కృష్ణమూర్తి గారు వక్ఫ్ గురించి, వక్ఫ్ బోర్డు గురించి కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను ఈ మధ్య కాలంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఢిల్లీలో ఉన్నటువంటి మత పెద్దలు ఒక డిబేట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ జరిగిన సంభాషణను మీకు వివరిస్తాను. అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం సోదరుడు ఢిల్లీ బజార్లో 2015 సంవత్సరంలో ఒక భూమిని కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత అక్కడ వాళ్ళ వ్యాపార సముదాయాలు కానీ వ్యాపారం కానీ నిరంతరం చేసుకుంటూ అక్కడ కూడా ఒక చిన్న మసీదు ఏర్పాటు చేసి నమాజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2019 సంవత్సరంలో అహ్మదాబాద్ నుంచి వచ్చినటువంటి వారు ఈ స్థలము వక్ఫ్ బోర్డు సంబంధించినది, మీరు తక్షణమే ఖాళీ చేయడం అని చెప్పడం జరిగింది. అక్కడ కొనుక్కునే వ్యక్తి ముస్లిం సోదరులు, అక్కడ ఆక్రమించినది కూడా వక్ఫ్ బోర్డు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆక్రమణ జరిగింది. 2019 సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈ సంబంధించిన కూడా కేసు కూడా కోర్టులో కూడా పోరాడుతూనే ఉన్నారు. దానికి సంబంధించిన కూడా నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరూ కలిసి
సార్ మీరు చేసినది చాలా చారిత్రాత్మకమైన కఠినమైన నిర్ణయము. దీనికి మా మద్దతు కూడా పూర్తిగా మీకు మద్దతు మేము తెలియజేస్తున్నాము. దీనివల్ల మా లాంటి వాళ్ళు ఎంతో మంది దేశంలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ చట్టం ప్రకారం కరెక్ట్ న్యాయం చేశారు. మీకు మా తరపు నుంచి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చినారు. దానికి సంబంధించినదే ఈ విషయం కూడా అలాగే అక్కడ వచ్చిన వాళ్ళు మత పెద్దలు కూడా ఈ వక్ఫ్ సంబంధించిన బోర్డు కేవలం ముస్లింకి సంబంధించినదే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి, అన్ని మతాల. జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలలో నంద్యాలలోని న్యూక్లియన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ న్యూక్లియన్స్ కళాశాలలో చదువుతున్న అనిషా తబస్సుం అత్యధికంగా 99.37% సాధించిందని, అదేవిధంగా మరో 7 మంది విద్యార్థులు 90కి పైగా పర్సెంటైల్ సాధించారని తెలిపారు. లిఖిత్ 97.62%, స్నేహలత రెడ్డి 95.3%, సాయి కిరణ్ రెడ్డి 94%, కార్తిక్ 93.52%, జి మనోజ్ కుమార్ 92.69%, తస్మిన్ 91.87%, పద్మ మీనాక్షి 91.61% సాధించారని తెలిపారు. వీరిలో కార్తిక్ 24, ఎస్ లిఖిత్ 1010, కె సంతోష్ 8740 ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకులు సాధించినట్లు ప్రకటించారు. కళాశాల డైరెక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ న్యూక్లియన్స్ కళాశాల నుంచి మొత్తం మీద 23 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత సాధించారని, ఈ విద్యార్థులందరూ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి కళాశాలలో సిద్ధమవుతున్నట్లు తెలిపారు. నంద్యాల ప్రాంతం ప్రజలకు సమీపంలో జేఈఈ, నీట్ మరియు సిఏ సంబంధిత నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆదరించి సహకరిస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వివిధ పాఠశాలల యాజమాన్యులకు, ఉపాధ్యాయులకు, తమ కళాశాల అధ్యాపకులకు న్యూక్లియన్స్ కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు. నిన్న ఎన్టీఏ వారు ప్రకటించిన జేఈ మెయిన్స్ లో న్యూక్లియస్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబడిచింది. అనిషా తబస్సం అత్యధికంగా 99.37% సాధించింది. అలాగే లిఖిత్ 97.62%, స్నేహతల రెడ్డి 95.03%, సాయి కిరణ్ రెడ్డి 94%, కార్తిక 93.52%, జి మనోజ్ కుమార్ 92.69%, తస్నీం 91.87%, అలాగే పద్మ మీనాక్షి 91.61% సాధించారు. మొత్తం 23 మంది విద్యార్థులు అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రజలు న్యూక్లియస్ కళాశాల పైన పెట్టిన నమ్మకాన్ని మేమందరం మరోసారి వమ్ము చేయకుండా మంచి ఫలితాలు సాధించి మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాము. ఈ సందర్భంగా అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి, నంద్యాల ప్రజలకు, తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్తిక 24, ఎస్ లిఖిత్ 1010, కె సంతోష్ 8740 ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాలు మా బాధ్యతను మరోసారి పెంచాయి. ప్రతి సంవత్సరం ఎన్ఐటి ర్యాంకులు సాధిస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఒక ఐఐటి ర్యాంక్ వచ్చింది. ఈ ఇయర్ 3-4 విద్యార్థులకు ఐఐటి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. అలాగే 7-8 మంది విద్యార్థులకు ఎన్ఐటి ర్యాంకులు రావడానికి ఈ పర్సంటేజ్ ప్రకారం చూస్తే వచ్చేటట్లు కనిపిస్తూ ఉంది. సో ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్టీఏ వాళ్ళు విడుదల చేసిన జేఈ 2025 ఫలితాలలో న్యూక్లియస్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరించినారు. అనిషా తబస్సున్ అమ్మాయి 99.37% సాధించింది. లిఖిత్ అనే అబ్బాయి 97.6%, స్నేహలత రెడ్డి అనే అమ్మాయి 95% సాధించినారు. దాదాపుగా 8 మంది విద్యార్థులు 90% కంటే ఎక్కువ సాధించినారు. దీంతో పాటు 23 మంది దాదాపుగా జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయినారు. సో ఈ ఫలితాలు సాధించిన అందరి విద్యార్థులకి నా అభినందనలు, వాళ్ళ పేరెంట్స్ అందరికీ నా అభినందనలు. ఈ ఫలితాలు సాధించడంలో మొట్టమొదటిగా నేను దేవుని కృతజ్ఞతలు చెప్తున్నాను. 2 వచ్చేసి యాజమాన్యం యొక్క ప్రోత్సాహం, సపోర్టు వల్ల ఈ విజయం సాధించినాము. స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్, డెడికేషన్ వల్ల కూడా ఈ విజయం సాధించగలిగినాము. లెక్చరర్స్ యొక్క హార్డ్ వర్క్ కూడా దీనిలో ఉంది. ఇంకా ఎక్కువగా ఈ విజయం సాధించడంలో న్యూక్లియస్ కాలేజ్ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ విజయం ఎక్కువగా తోడ్పాటు అందించినది. సో కాబట్టి ఇంకొకసారి ఈ విజయం సాధించిన విద్యార్థులకి నా అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాను.
నా పేరు అనిషా. నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుకున్నాను. నాకు 99.37% వచ్చింది. దీనికి మా టీచర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ వల్ల మాత్రమే నాకు ఈ రిజల్ట్ వచ్చింది. నా పేరెంట్స్ సపోర్ట్ కూడా నాకు ఉంది. హరి సార్, హక్ సార్, ఫనీ సార్ వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. నా గ్రాఫ్ పెరగడం అదంతా వాళ్ళే రీజన్. నా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. మా అన్న నాకు సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ. కాలేజ్కి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్. నా పేరు తస్నీం. నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుతున్నాను. నాకు 91.87% వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. కాలేజ్ లెక్చరర్స్, ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ సార్ అందరూ సపోర్ట్ వల్లనే నేను సాధించారు. థ్యాంక్ యూ. పర్సెంటేజ్ సాధించాను. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ ప్రిన్సిపల్ సారు, ఫ్యాకల్టీ మొత్తం నన్ను ప్రోత్సహించి జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చేటట్లు చేసినారు. న్యూక్లియస్ కాలేజీలో చదివినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల పట్టణంలో రోడ్డుపైన పోలీసులను చూసి ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు. ప్రజానీకం వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలో పోలీసు అధికారులు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో పాటు ఎక్కువ యువకులు వాహనాలు నడపడం పట్ల ప్రమాదాలకు గురవుతున్నారని, తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తున్నారని అందుచేత పోలీస్ ఉక్కుపాదం మోపింది. ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులను చూసిన వెంటనే ఎక్కడ పట్టుకుని జరిమానా వేస్తారో అనే భయంతో సడన్గా బ్రేకులు వేయడంతో అదుపు తప్పి కింద పడిపోతున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసిన పోలీసులు ఉండడంతో వాహనదారులు ఎక్కువగా గల్లీ సందులలో ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా నంద్యాల పద్మావతి నగర్ వద్ద ట్రాఫిక్ పోలీసులను చూసిన యువకుడు వెంటనే ఇష్టమైన బ్రేక్ వేయడంతో అదుపు తప్పి అక్కడ కింద పడిపోయి గాయాల పాలయ్యాడు. అదేవిధంగా శ్రీనిధి హోటల్ సమీపంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్నాగా వారిని చూసి వాహనదారుడు వెంటనే పక్కన ఉన్న సందులోకి తిప్పడంతో వాహనాన్ని ఢీకొట్టడంతో 2 వాహనాలు ఢీకొట్టుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు వారిని కాపాడడం జరిగింది. అయితే ఇదిలా ఉండగా 2 వాహనాలకు పోలీస్ అధికారులు జరిమానం జరిగింది. గాయపడిన వాహనానికి పాత బకాయిలు ఉండడంతో వాటిని చెల్లించి వాహనాన్ని తీసుకువెళ్లాలని అధికారిక జారీ చేయడంతో గాయాల పాలైన వారు ఏం మాట్లాడినారో తెలుసా? ఏం జరిగింది మీరే చూడండి. పోలీసులను చూసి వాడు ఏమైనా భయపడి క్రాస్ అయ్యింటాడు. అదే పోలీసులను చూసి ఆ మనిషి పోలీసులు చూసి ఏదో పోలీసులు చూసి భయపడాడు. దూరంకి వచ్చేలోపు ఈ మనిషి చూసుకోవాలి. పోలీసులు భయం ఎక్కువైంది ఇప్పుడు. అంటే ఈ మనిషి తప్పేం లేదు ఇప్పుడు కాదు ఆటో కాడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చాము. ఆయన క్రాస్ తిరిగి అట్లా వెళ్ళాడు. మేము కింద ఆయన ఎందుకు వచ్చాడు క్రాస్? మాకు తెలుసు. సాధారణ చూసేమో భయపడి అట్లా వచ్చాడు ఆయన. మేము ఇట్లా వచ్చాము. మా అమ్మ మాకు తగిలి మేమే కింద వాళ్ళం. సాధారణ ఇంకా ఆపి చలానా కట్టాలి. పాత చలానాలు ఉన్నందుకు అయిపోతుంది. దెబ్బలు తగిలించుకొని చలానా కట్టాలి. మేము కింద పడి మేమే దెబ్బలు తగిలిస్తాం. మళ్ళీ మాకే పాత చలానాలు కట్టు, లేకపోతే హెల్మెట్ లేదు కదా దానికి కట్టు, లేకుంటే క్రాస్ వచ్చినావు దానికి కట్టు ఫైన్ అంటున్నావు. 2 పక్కల మాకే దెబ్బలు అన్నట్టు. నంద్యాల తెలుగు బాప్టిస్టు రక్షణాలయ సంఘం చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలు ఆదివారం నాడు ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మానవాళి కోసం సిలువలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు చనిపోయిన 3వ రోజు సమాధి నుండి సజీవంగా తిరిగి లేచాడని బైబిల్ చెబుతోంది. క్రీస్తు పుట్టిన రోజైన క్రిస్మస్ తరువాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగకు ఉంది. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తుంది. ఈ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి. ఈ 40 రోజులు తాము ఉపవాసం నుండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు, నగదును పేదలకు ఈస్టర్ పర్వదినం నాడు భక్తిపూర్వకంగా క్రైస్తవులు దానమిస్తారు. అదేవిధంగా చర్చి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయభాస్కర్, ఇస్మాయిల్ ప్రసాద్, కృప వరము, సల్మాన్ రాజ్, ఆనంద్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి దేవస్థానం పిఆర్ఓ శ్రీనివాసరావు అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ దంపతులకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. వడగాన మండలంలోని టంగుటూరులో రైతు పొలంలో నిల్వ చేసుకున్న పొగాకు బెల్లు అగ్నికి దగ్ధం కావడంతో 8 లక్షల నష్టం జరిగింది. గ్రామానికి చెందిన కౌలు రైతు ఆకుమల్ల రాజన్న 5 ఎకరాల్లో కష్టపడి పండించిన పొగాకును బెల్లు తొక్కి అమ్మే సమయానికి రాత్రి ఉన్నటువంటి మంటలు వ్యాపించి కాలిపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. సొంత భూమి లేక గుత్తాకు తీసుకుని 8 నెలలు ఎంతో కష్టపడి పొగాకు పంట పండించి ఎండలో ఎండబెట్టి అమ్మే సమయానికి కంటి ముందర పంట అగ్నికి బూడిద పాలు కావడం రైతు రాజన్నకు తీరని దుఃఖాన్ని చేరదీసింది. ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే గారు మా కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు కౌలు రైతు ఆకుమల్ల రాజన్న కోరడం జరిగింది. వేసవిలో చాలా మంది విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడల్లో శిక్షణ తీసుకునేందుకు నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియానికి వస్తున్నారు. అయితే అక్కడ ఎటువంటి శిక్షణ ఇవ్వకపోవడంతో విద్యార్థులు వెనుదిరిగిపోతున్నారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో ఉన్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో ప్రభుత్వం 4 శిక్షకులను నియమించింది. వాలీబాల్, ఫెన్సింగ్, అథ్లెటిక్స్, హాకీ వంటి క్రీడల్లో వీరు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ వసతులు లేకపోవడంతో బయట మైదానంలో శిక్షణ ఇస్తున్నామని శిక్షకులు చెబుతున్నారు. బయట ఇలాంటి శిక్షణ ఇవ్వడం లేదని క్రీడాకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఫెన్సింగుల్లో మాత్రమే జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. హాకీ, అథ్లెటిక్స్, వాలీబాల్లో ఒక్క క్రీడాకారులు కూడా జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళకపోవడం గమనార్హం. మిగిలిన శిక్షకులు వచ్చి వెళ్తున్నారనే తప్ప ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రోడ్ల భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు భారీ కేక్ కట్ చేసి వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా కునిగిపోయి అభివృద్ధి ఆగమ్య గోచరంగా తయారైన శాంతి భద్రతలు క్షీణించుకుపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జింపజేయడం చంద్రబాబు లాంటి దార్శనికుడికి మాత్రమే సాధ్యం. 4వ పర్యాయం సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు విజన్ పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేయడం, వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం.
వజ్రోత్సవ జన్మదిన శుభ సమయానికి సీఎం చంద్రబాబు సంపూర్ణ ఆయుష్ ఆనందాన్ని ప్రసాదించాలని దేవుడికి ప్రార్థిస్తున్నానని అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు వసతులు ఎలా ఉన్నాయని కనుక్కొని వారి యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మా యొక్క ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారికి దేవుడు ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాన్ని అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని వారికి అన్నీ అనుకూలించే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు యావత్ భారతదేశమంతా కూడా ఒక నాయకుడికి వెళ్ళి చూస్తూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఈ యొక్క రాష్ట్ర అనాథగా మిగిలిపోయినటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలనను గాడిలో పెట్టి ఈరోజు ఏదైతే పోలవరం కానీ రాజధాని నగరం లేని ఒక రాజధానిని ఈరోజు మళ్ళీ గాడిలో పెట్టి ఈరోజు నిర్మించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి, ప్రజలకు సమైక్యంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధిని కానీ సమానంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నంద్యాల మార్కెట్ యార్డులో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు. టీడీపీ నాయకుడు గుంటుపల్లి హరిబాబు. భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగ వేడుకలు. నంద్యాల పెద్ద చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు. నంద్యాల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వక్ఫ్ సవరణ చట్టం 2025 కరపత్రికను విడుదల చేసిన బీజేపీ నాయకులు. JEE మెయిన్స్ 2025 ఫలితాలలో నంద్యాలలోని న్యూక్లియన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు. అభినందించిన ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి. నంద్యాలలో రోడ్డుపైన పోలీసులను చూసి ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు. ప్రజానీకం ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల తెలుగు బాప్టిస్టు రక్షణాలయ సంఘం చర్చిలో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగ ప్రార్థనలు. రంగులతో సందడి చేసిన యువకులు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్. టంగుటూరులో రైతు పొలంలో నిలువ ఉన్న పొగాకు బెల్లు తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు. అగ్నికి దగ్ధం 8 లక్షల ఆస్తి. నంద్యాల ఇంటర్ స్టేడియంలో విద్యార్థుల క్రీడలు నేర్పించిన క్రీడా కోచ్లు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు. బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.